ఆశావాదిని ఏ విషము చంపలేదు. నిరాశావాదిని ఏ ఔషధము బ్రతికించలేదు. ఎవరో ఒకరు వెన్నుపోటు పొడిచాక కానీ ఎవరినీ అతిగా నమ్మకూడదనే సత్యం బోధపడదు. ఎవరో ఒకరు డబ్బు ఎగ్గొట్టాక కానీ స్తోమతకు మించిన చేబద్దులు ఇవ్వకూడదనే వాస్తవం తెలిసిరాదు. రాచి రంపాన పెట్టే బాస్కు రుణపడి ఉండాలి. ఎందుకంటే దీనికంటే మంచి ఉద్యోగం సాధించాలనే పట్టుదల పెంచుతాడు కాబట్టి. కఠినాత్ముడైన అప్పులవాడిని కలకాలం గుర్తుంచుకోవాలి. చచ్చినా ఎవరి ముందు చేయి చాచకూడదని జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు కాబట్టి. కొన్ని పరిణామాలు అప్పటికప్పుడు తీవ్ర సమస్యలా అనిపించినా ఆశావాదంతో ఆలోచిస్తే అందులోనే ఓ పరిష్కారం దొరుకుతుంది. కొన్ని చిలిపి చమక్కులు. హెల్మెట్, భార్య రెండూ ఒకటే. నెత్తి మీద పెట్టుకున్నంత వరకు మనం సేఫ్. అప్పు తీసుకున్నవాడు ఒక్కసారే అడుక్కుంటాడు, కానీ అప్పు ఇచ్చినవాడు పదే పదే అడుక్కుంటాడు. ఇంట్లో ఆడవాళ్ళని ఏమీ అనకండి. కోపం వస్తే వాళ్ళు చేతిలో రూపాయి లేకపోయినా బస్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. మళ్ళీ మీరే డబ్బులు పెట్టుకుని వెళ్ళి మరీ వెతుక్కురావాలి. సహాయం అనేది చాలా విచిత్రమైంది. చేస్తే మర్చిపోతారు, చేయకపోతే గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ. యశస్వి భవ.